వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం నిషేధించిన పాన్ మసాలాలు దుకాణంలో పాన్ షాపులలో గాని అమ్మితే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ ఆర్ శేఖర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. చిన్న చింతకుంట మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో విక్రయించవద్దన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా దుకాణాలను, పాన్ డబ్బాలను పోలీస్ సిబ్బందితో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నిషేధించిన మత్తు పదార్థాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆయా షాపుల యజమానులకు హెచ్చరించినట్లు తెలిపారు. మళ్ళీ ఆ టైప్ వచ్చినాయి గుర్తులాగా అంటే ఒక ప్యాకెట్లో ఇది పెద్ద ప్యాకెట్ వస్తుంది సార్. సేమ్ మన క్రీమ్ ఇదే కానీ పెద్ద ప్యాకెట్ క్యాష్ ఏది ఓసి సార్. అంటే ఉంటుందా ముఖ్యం సార్. బ్యాంక్ వాళ్ళు ఇది వరకు అవలేదు. కరెక్ట్ పోయింది సార్. ఉంటాయి నువ్వే తీసుకొస్తే సంతోషం. లేదనుకో మళ్ళీ కేసు అవుతుంది. మొత్తం ఐటీసీ బ్రాండ్ మొత్తం గంజాయి స్వీట్లు ఉన్నాడు మొత్తం డౌట్ అంటే లైట్ అవి బాగా సింబల్ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మండల పరిధిలో ఉన్నటువంటి మండల గ్రామమైన చిన్న చింతకుంటలో అన్ని కిరాణా షాపులు, పాన్ షాపుల్లో కూడా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఎవరైతే నిషేధించబడినటువంటి పాన్ మసాలాలు, గుట్కాలు ఎవరైతే అమ్ముతారో వారందరిపైన కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం. కాబట్టి దయచేసి మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని కిరాణా మరియు పాన్ షాపులకు మరియు మిగతా అందరూ కూడా ఒకటే హెచ్చరిక ఏంటంటే ఎవరైనా కానీ నిషేధించబడినటువంటి పాన్ మసాలాలు కానీ, గుట్కాలు కానీ, జగ్గాలు కానీ ఎవరైనా అమ్మితే కనుక ఒకవేళ దొరికితే చట్టపరమైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతారు.